హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చరిత ఈ రోజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, గంటను ప్రెస్ చేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మనము మన కిచెన్ని ఏ విధంగా అంటే కిచెన్తో పాటు మన కిచెన్ నీట్గా ఉంటే ఆటోమేటికలీ ఇల్లంతా కూడా క్లీన్గా ఉంటుంది. ఎస్పెషల్లీ మనం కిచెన్ని ఎందుకు నీట్గా పెట్టుకోవాలి అంటే మనం మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఫుడ్ అక్కడి నుంచే వస్తుంది కాబట్టి ఫస్ట్ ప్రతిరోజు ఏంటంటే ఎప్పటి డిషెస్ అప్పుడు అంటే మనకు పని అయిపోయిన వెంటనే మన గిన్నెలు కానివ్వండి, సామాన్లు కానివ్వండి, డిషెస్ అంతా కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేయాలి. అండ్ సెకండ్ వన్, కిచెన్కి సంబంధించిన బట్టలు ఏవైతే ఉంటాయో అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసి ఉతికేసి ఆరేసి ఒక సెట్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ థింక్, ట్యాప్స్ కానివ్వండి లేకపోతే సింక్ కానివ్వండి పని అయిపోయిన వెంటనే క్లీన్ చేసేయాలి. ఇది ప్రతిరోజు తప్పకుండా చేయాల్సినటువంటి పని. అంతేకాకుండా ప్రతి వారం ఏం చేయాలంటే టాయిలెట్స్ కానివ్వండి, నెక్స్ట్ బాత్రూమ్స్ కానివ్వండి, మిగతావి ఏవున్నా సరే ప్రతి వారం క్లీన్ చేయాలి. కిచెన్లో ఉన్న సామాన్ అంతా కూడా శుభ్రంగా నీట్గా తుడిచి పెట్టుకోవాలి. బెడ్స్ అంతా కూడా ప్రతి వారం బెడ్ పైన ఉన్నటువంటి బెడ్షీట్స్, సోఫా కవర్స్ అంతా కూడా తీసి క్లీన్ చేసుకోవాలి, ఈవెన్ కర్టెన్స్తో సహా. అంతేకాకుండా మిర్రర్స్ అంతా కూడా పైనుంచి కింది వరకు నీట్గా క్లీన్ చేయాలి. అంతేకాకుండా ఫ్లోర్స్ అంతా కూడా అన్ని రూమ్స్లో ఉన్నటువంటి ఫ్లోర్స్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇది వారంలో చేయాల్సినటువంటి పని. మంత్లీ వన్స్ ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకోవాలి. హాల్లో ఉన్నటువంటి సామాన్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. అంతేకాకుండా మైక్రోవేవ్ అంతా కూడా క్లీన్ చేయాలి. డస్ట్ అంతా కూడా తీసి మనం పక్కన పడేయాలి. అంటే నెక్స్ట్ డస్ట్ పడేయడానికి వీలుగా ఏవైతే రీసైక్లింగ్ చేసుకోగలుగుతామో వాటిని రీసైక్లింగ్ చేసుకునేటట్టుగా అమర్చి పెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.